సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఇందాక నేను చెప్పాను చాలా సందర్భాలు ఎగ్జాంపుల్గా ఇక్కడ భగీరథ ప్లేస్లో బషీర్ ఉంటే వాళ్ళు మొత్తం కూడా అగ్రెసివ్గా రాష్ట్రం మొత్తం అగ్గిగుగ్గు అయిపోయేది. ఇక్కడ భగీరథ్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కాబట్టి అంతా సైలెంట్ మోడ్లో ఉన్నారా, కార్యాలయంలో కూడా అందుబాటులో లేరు, వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్లో వస్తున్న కార్యకర్తలు క్యాడర్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఏమన్నా అటు నేతలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఈ విషయం మీద మాట్లాడనికే కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఇందాక మీరు అన్నట్టుగా మాట్లాడితే ఏమవుతుంది, మాట్లాడకపోతే మరో రకంగా ఇప్పటికే నేతల మౌనంపై కూడా ఇతర పార్టీల నేతలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కానివ్వండి, చర్చ కానివ్వండి, వాళ్ళ మీద కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా నేతలు ఎవరు కూడా కొంత నోరు మెరిపేందుకు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే కేంద్ర సహాయ మంత్రి గతంలో అటు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు చేశారు. బండి సంజయ్ కి సంబంధించి అగ్రనేతల్లో ఒకరైనటువంటి నేత. అటువంటి కుటుంబం ఆ పార్టీ బండి భగీరథ్ పై, బండి కుమారుడు బండి భగీరథ్ పై వచ్చినటువంటి ఆరోపణలు కానివ్వండి, మైనర్ కి సంబంధించినటువంటి పోక్సో కేసు నమోదవడం ఏదైతే ఉందో దీని మీద నేతలు మాట్లాడేందుకు కొంత జంకుతున్నారని చెప్పొచ్చు మనది క్లియర్ గా. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగిందన్న దానిపై కూడా పార్టీ ఇంటర్నల్ కు ఒకవైపు ఆరాధిస్తుంది, మరొక వైపు నేతలు ఎవరేం మాట్లాడితే ఎక్కడికి పంచాయతీ చేరి తమకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో కూడా కొంత సైడ్ అయిపోతున్నారు, సైలెంట్ గా ఉంటున్నారు. ఇదే విషయం మీద కార్యకర్తలు సైతం కూడా వాళ్ళకు మాట్లాడితే కార్యకర్తలతో కూడా మాట్లాడట్లేదు. ఎవరు మీడియా వాళ్ళు సైతం కూడా నేతల్ని, అగ్రనేతలుగా ఉన్నటువంటి నేతలు ఇందాక మీరు చెప్పినట్టు వారు ఎవరు కూడా మీడియా ముందు కూడా మాట్లాడడానికి కొంత ముందుకు రావడం లేదు. ఇది ఒక్క బండి సంజయ్ కుటుంబానికే కాదు, పార్టీకి సంబంధించినటువంటి అంశంగా కూడా ఇప్పటికే అటు బీజేపీ లోకి వెళ్ళిపోయింది. బీజేపీ కార్యకర్తల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కేసు నమోదైంది, మరొక వైపు బెయిల్ కు సంబంధించినటువంటి కోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా వేశారు. కానీ బండికి సంబంధించిన అంశం కూడా పార్టీలో అంతర్గతంగా చర్చనీయం అంశం అయినప్పటికీ మాట్లాడితే మాత్రం డెఫినెట్గా, ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక బండికి సపోర్టెడ్ గా మాట్లాడితే వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు సిద్ధాంతం ఇదేనా అంటూ కూడా ప్రతిపక్షాల నుంచి కానివ్వండి, ప్రజల నుంచి, సామాన్య కార్యకర్తల నుంచి ప్రశ్న ఎదురవుతుంది. కానీ మాట్లాడకపోతే మాత్రం డెఫినెట్ గా మీడియాలో కూడా ఒకవైపు సోషల్ మీడియా వేదిక కూడా వీరందరినీ ఎంత కామెంట్ చేసి ఎంత పెట్టుకున్నప్పటికీ నేతలు మాత్రం ఒక రకంగా సైలెంట్ ఉండడమే బెటర్ అన్న దానికి కూడా వచ్చేసారు. ఎందుకంటే మాట్లాడి ఇబ్బంది పడే బదులు మాట్లాడకపోవడానికి కూడా ఒకవైపు మాట్లాడకుండా ఉండడమే బెటర్ అన్న ఆలోచన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మొన్న చూసాం కొంతమంది ఫోన్లు చూసి ఇంకొంతమంది నాయకులను కూడా పలకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో ఏదైనా తమకు అభ్యంతరం ఉంటే, తమకు సంబంధించి ఏదైనా ఒపీనియన్ ఉంటే పార్టీలో చెప్తామని చెప్పి కూడా అగ్రనాయకులు అందరూ కూడా క్లియర్ కట్ గా చెప్పారు మనోజ్. ఎందుకంటే పార్టీకి సంబంధించిన అంశము, కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి డెఫినెట్ గా బహిరంగ కేసు విషయంలో ఎవరు మాట్లాడకపోవడం కానీ, బండి సంజయ్ ఎదుర్కొంటున్న ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా పార్టీ ప్రతిష్టతకి, పార్టీ భవిష్యత్తుపై కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది కదా. అంటే ఇంత కీలకమైన కేసు, ఒక మైనర్ అమ్మాయికి కూడా హెల్ప్ చేయలేని వాళ్ళు, మైనర్ అమ్మాయికి సంబంధించి న్యాయం చేయలేనటువంటి వాళ్ళు రేపటి రోజున పబ్లిక్ ఏ న్యాయం చేస్తారన్న క్వశ్చన్ పబ్లిక్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కదా. మనం డెఫినెట్ గా అలాంటి క్వశ్చన్లు అన్ని కూడా ఎదురుపడతా ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఇలాంటి క్వశ్చన్లు కూడా నేతలను అడుగుతుంటే తమ లీగల్ టీమ్ ఉంది, తమ లీగల్ గా కూడా ఏం జరిగింది అన్న విషయం. ఎందుకంటే ఇది ఎప్పుడో 6 months బ్యాక్ ఉన్నటువంటి ఫోటోలు కానివ్వండి, గతంలో ఒక రిలేషన్షిప్ సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కాబట్టి పూర్తి స్థాయిలో అది కుటుంబానికి సంబంధించిన విషయం. బండి పైన కొంతమంది నేతలు ఒకవేళ తమ నాయకుడు అయినటువంటి, తమ పార్టీ నేత అయినటువంటి బండి సంజయ్ మీద వస్తే ఆరోపణల మీద కొంత స్పందించేందుకుంటుంది. ఆ కుటుంబ సమస్య కాబట్టి ఆ కుటుంబంలో ఏం జరుగుతుందని పూర్తి పూర్వాపరాలు తెలుసుకోకుండానే మాట్లాడతారు. డెఫినెట్ గా ఒకవైపు బండితో కూడా కొంతమంది నేతలు, చాలా మంది కూడా పొసగని నేతలు ఉన్నారు. అక్కడ ఏం మాట్లాడితే కూడా అగ్రనేతలు కూడా ఇంకో రకంగా పోతే అది తమకు ఇబ్బంది అవుతుంది. మీరు అన్నట్టుగా రాజకీయంగా పార్టీకి కూడా కొంత మచ్చ వస్తుంది. మరొక పక్క వారికి సంబంధించి కూడా డెఫినెట్ గా కూడా ముందు ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఈ విషయం మీద మాట్లాడేందుకు కూడా నేతలు జంకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బండి విషయం అని, బండి భగీరథ విషయం తీసినప్పటికీ నేతలు సైలెంట్ అయిపోతున్నారు. దాని మీద కొంత మౌనవ్రతం కూడా పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు పార్టీలో క్లియర్ గా అనిపిస్తుంది. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా క్లియర్ కట్ గా దాన్ని మాట్లాడుతూ కూడా కొట్టేసినటువంటి పైన ఉంది. ఆ కుటుంబానికి సంబంధించిన విషయం అది వాళ్ళు చూసుకుంటారు. లీగల్ గా ఏదైనా తప్పు చేసి ఉంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దానికి సంబంధించి కూడా అక్కడ చూసుకుంటారని కొట్టేసిన తర్వాత నేతలు ఎవ్వరు కూడా దీనిపైన కూడా అది దానికి మద్దతుగా కానివ్వండి, అగెనిస్ట్ కానీ ఏం మాట్లాడేందుకైతే సిద్ధంగా లేదు. మొత్తం మీద నేతలు ఈ విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారు, కొంత ఎస్కేప్ అవుతున్నారని చెప్పొచ్చు మనోజ్. బట్ ఇంతటి స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనల మధ్యలో బీజేపీ ఎంపీలు కానీ, బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరు మాట్లాడకపోవడం అటు బండి సంజయ్ కూడా భారించడం లేదా? అంటే నాకు ఒక్కరు కూడా సపోర్ట్ వస్తలేరే, నేను రాష్ట్రంలో బీజేపీని ఈ స్థాయిలోకి తీసుకురాగలనా, పాదయాత్రలు చేసిన, బీజేపీ పార్టీ కోసం జెండా మోసినా, కాషాయం జెండా మోసినా, జై శ్రీరామ్ అంటూ బయలుదేరినా అని చెప్పి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొన్న మోదీ సభలో. కానీ కనీసం మాటలకైనా ఎవరన్నా కనీసం బయటకు వచ్చి బండి సంజయ్కి సపోర్ట్ ఇద్దామనో ఆ రకం కూడా చేయట్లేదు కదా. మీరు అన్నట్టుగానే ఇందాక మీరే అన్నారు. ఎందుకంటే కెరీర్ కు సంబంధించినటువంటి విషయం నేతల
దానికి సంబంధించిన విషయం కాబట్టి డెఫినెట్ గా నేతలు బయటకు వచ్చి ఏది మాట్లాడినా సరే వాళ్ళ రాజకీయ జీవితం మీద ప్రభావం చూపించేటువంటి కేసు, ఎందుకంటే ఇది మైనర్ కు సంబంధించినటువంటి కేసు, మైనర్ పోక్సో నమోదైనటువంటి కేసు కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కాబట్టి పర్సనల్ గా చూసాం. పబ్లిక్ కు సంబంధించినటువంటి అంశంలో అటు బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇతర కానివ్వండి, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో డెఫినెట్ గా బీజేపీకి డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అందులో భాగంగా కూడా ఒకవైపు కూడా పార్టీ నేతలు కూడా కొంత బండి సంజయ్ మద్దతుగా నిలిచేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఎందుకంటే తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, మద్దతు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ట్రోల్స్ చేస్తారని చెప్పి కూడా ఒక రకంగా మద్దతు కానివ్వండి, ఇంకో రకంగా అగనిస్ట్ చేస్తే ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పి కూడా బయటికి వస్తుంది. పార్టీకి ప్రతిపక్షాలు కూడా వారికి సంబంధించి కూడా కొంత వారికి ఆ ఆవేశానికి కూడా కొంచెం ఆజ్యం పోసినట్టు ఉంటుంది కాబట్టి నేతలు అందులో భాగంగా కూడా వ్యూహాత్మకంగానే మౌనంగా ఉంటున్నారని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం ఎవరు కూడా ఈ కేసుపై మాట్లాడకపోవడం, సైలెంట్ అవ్వడం, స్విచ్ ఆఫ్ మోడ్లో ఉండడంతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది, అందుకే సైలెంట్ అయిపోతున్నారు రకంగా అర్థమవుతోంది. కానీ ఒక మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో ఇంతలా సైలెంట్గా ఉండిపోతారు. తమ నాయకుడు అంత మాత్రాన తప్పు కాకుండా పోతుందా? పబ్లిక్లో కూడా ఒక రకమైనటువంటి భావన కలుగుతోంది. ఈ ప్లేస్లో ఇందాక నేను అంటున్నట్టుగా భగీరథ్ కాకుండా బషీర్ ఉండుంటే ఇప్పటికే అగ్గివుగా అయిపోయి రాష్ట్రం అంతా తగలబడిపోయి బీజేపీ ఆ స్థాయిలో నాయకత్వం మొత్తం కూడా ఆందోళన చేపట్టేవారు. అఫ్కోర్స్ వాళ్ళు చేయాల్సింది ఆ రకంగా, ఎందుకంటే అక్కడ తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి. కానీ ఇక్కడ తప్పు చేసినా మౌనంగా ఉంటున్నారంటే తమ నాయకుడు కుమారుడు కాబట్టి అని ఆలోచిస్తున్నారు. ఇది ప్రూవ్ అవ్వలేదు అంటారు కావచ్చు, చట్టాల్లో న్యాయస్థానం ఇది ప్రూవ్ అవ్వలేదు కదా అంటే చాలా కేసుల్లో ప్రూవ్ అవ్వకుండా ఫైట్ చేసే సందర్భాలు బీజేపీ అనేకంగా చేసింది. సో మరి ఇప్పుడు ఈ కేసులో అందరూ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడం, స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోవడం, ఇదంతా కేవలం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక లోపాన్ని, లేకపోతే ఏ రకంగా మాట్లాడాలి ఏం మాట్లాడాలని తెలియకుండా సైలెంట్ అయిపోవడంతో కూడా కార్యకర్తలు ఆందోళన వ్యక్తమవుతుంది. సామాన్య జనంలో కూడా బీజేపీ అనేటువంటి ఆ పార్టీ కొంత సన్నగిల్లుతోంది, పలచబడుతున్న రకంగా అర్థమవుతోంది. సో మరి బీజేపీ భవిష్యత్తు కూడా ఈ కేసు పైన, ఆ నాయకత్వం యొక్క భవిష్యత్తు కూడా ఈ కేసు పైన ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు ముందు చేసేటువంటి ప్రతి ఫైట్లో కూడా ఇది ఒక ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎలా మాట్లాడతారు ఏం మాట్లాడతారు చూడాలి. బట్ సోషల్ మీడియా మాత్రం అందరినీ కోరుతోంది. వేర్ ఈజ్ రఘునందన్ అంటున్నారు, వేర్ ఈజ్ కిషన్ రెడ్డి అంటున్నారు, వేర్ ఈజ్ ఈటెల రాజేందర్ అంటున్నారు, వేర్ ఈజ్ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు, వేర్ ఈజ్ డీకే అరుణ అని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో అయితే కొంత ఆగ్రహం వెలుగుతూ వీరంతా ఎక్కడున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. చూద్దాం మరి మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ రకంగానే సైలెంట్గా ఉంటుందా? తమ నాయకుడు కాబట్టి తప్పు కాదని బీజేపీ భవన్లో అంతా సైలెంట్ అయిపోయారు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే